తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి పొందారా? లబ్ధి పొందాము. అండ్ జీరో పవర్ కానీ మీరు 6 గ్యారెంటీ మా లేడీస్ ఫ్రీ బస్ పోతున్నారు. ఇంకా మీరు దేని గురించి అడతారు చెప్పండి? 6 గ్యారెంటీలో చెప్తానన్నా. మీరు తుల బంగారం ఇంకా కాలేదు. అవి ఇందిరా మిల్లు ఆరా జరుగుతున్నాయి. తుల బంగారం అయ్యేటోళ్ళకి అవుతున్నాయి, బట్ ఫాస్ట్ లేదు. రీజన్ ఏంటంటే రైతు బంధు కూడా ఆల్రెడీ కొంచెం లో ఉండే, ఇప్పుడు ఫాస్ట్ అప్ అయిపోయింది. 15,000 ఎకరానికి ఇప్పుడు 11,000 అన్న విషయం ఏంటంటే అన్న, అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదని అంటున్నారు కదా. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు తెలంగాణ బడ్జెట్ ఏందన్న 17 లక్షల కోట్లు 16 లక్షలు, సారీ ఫిగర్ కరెక్ట్గా లేదు, ఏదున్నా 15 లక్షల కోట్ల నియర్ బై మిగులు బడ్జెట్ ఉంది. కాబట్టి ఈజీగా చేయడానికి అవుతుంది అన్న. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు ఉంది కదన్న, మరి 15 లక్షల కోట్లు ఉన్నది 30 లక్షల కోట్లు చేయాలి కదన్న రెవెన్యూ బడ్జెట్. తెలంగాణ బాగా చేసింది, మా తెలంగాణ మేము సాధించుకున్నామని ఆయన అన్నప్పుడు మరి మన తెలంగాణకి ఏం చేసిండు ఆయన? 30 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ చేయాలి కదా. మరి 7 లక్షలు 6 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయ్యేలా చేసాడు? ఇది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ తిట్టేటోళ్ళు కానీ టీఆర్ఎస్ని సమర్థించేటోళ్ళు కానీ ఈ క్వశ్చన్ వేసుకోమను. మన తెలంగాణకి బాగా చేశాడంటే 15 లక్షల కోట్లు చేసుకుందాం, కానీ ఓ ఫిగర్ ఎక్కువనే ఉండొచ్చు అనుకుంటాం. 17 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ అన్నప్పుడు 34 లక్షల కోట్లు ఎందుకు చేయలే? బాగు చేసిండు తెలంగాణ కంటే. ఏది మల్లారెడ్డి లాంటి వాళ్ళకి 1000 ఎకరాలు ఉంది, వాళ్ళు కూడా ఏమంటారన్నా దానికి వాళ్ళు కూడా ఇస్తారా? గరీబులు కదా వర్తించాల్సింది రుణమాఫీలు, రైతు బంధులు. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ని సమర్థించే వాళ్ళు, కాంగ్రెస్ని తిట్టేటోళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. ఇక తర్వాత అప్పులో ఉన్నది ఆల్రెడీ అన్నీ కొన్ని స్లో అయ్యాయి. అవును, 6 గ్యారెంటీలో సంవత్సరం లోపే చేస్తారన్న అప్పులో ఉన్న రాష్ట్రం ఎట్లయితుందన్న? మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేసుకోవాలా? ఏదో ప్రతిదీ సూది బెజన్లో పెట్టి చూసినట్టుగా చూస్తే అది కరెక్టేనా అన్న? మళ్ళీ కాంగ్రెస్ రాకుండా చేస్తామని కేటీఆర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ రాకుండా చేస్తామంటే ఆల్రెడీ తెలంగాణలో తెలుసుకుంటున్నారు. 10 సంవత్సరాలు అదంతా అవసరం లేదన్న. ఈ సంవత్సరం వరకే కాంగ్రెస్ ఏం చేసిందో దాని వరకు చర్చ తీసుకోమను. టీఆర్ఎస్ వచ్చిన సంవత్సరంలో 15 లక్షల కోట్ల బడ్జెట్తో వాళ్ళు ఏం చేశారో దాన్ని కంపారిజన్ చేసుకోమను, అర్థమైపోతుంది. దాన్ని కంపేర్ చేసుకుంటే అది వచ్చేలా. దీన్ని ఇదే వర్డ్స్ని కేటీఆర్ వర్డ్స్ని ఎవరన్నా సమర్థిస్తే మన తెలంగాణ మనమే నాశనం చేసినట్టు అవుతుంది. సో అదే అన్న. అంతకుమించి అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ గెలిపిస్తే అన్న, నీకు ఇంకో క్వశ్చన్ నేను నీకే వేస్తానన్నా. ఈయన ఇచ్చిన గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ, మరి ఆయన ఇంట్లో పూజలు చేసే పూజారులు కానీ వీళ్ళంతా ఆంధ్రలో ఎందుకున్నారన్న? మళ్ళీ తెలంగాణలో సమర్థులు లేరా పూజారులు? ప్రాజెక్టులు కట్టేటోళ్ళు తెలంగాణ ప్రాజెక్టులు కట్టేటోళ్ళు లేరా? ఏమన్నా ఇది కరెక్టేనా? ఏమనంటే ప్రతి నాకు వాయిస్ ఉంది, నేను చెప్పే పిట్ట కథలు మా తెలంగాణ ఎదవలు వినేస్తారు, నమ్ముతారు అనుకుంటే ఇది కాదు. ఇంక ఏదన్నా అడగానో చెప్తా. ఇప్పుడు ఇంకో విషయం అన్న, మరి దానికి ఆయన ఇంకోటి చాలా నెగిటివ్ అయిందన్న. అదేంటంటే హైదరాబాదులో అంటే తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ ఉన్న చెరువు కుంటలు తెలంగాణ స్టేట్లోనే. వెదర్ వైజ్గా ఏపీని, తెలంగాణ, కర్ణాటక, తమిళ ఏ స్టేట్ని కంపేర్ చేసుకున్నా హైయెస్ట్ టాప్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెదర్ తెలంగాణ, హైదరాబాద్. ఈ కుంటలు అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి అరే మొత్తం గవర్నమెంట్ లాంటిది ప్రైవేట్ పరం నేను అయ్యేలాగా నేను చేస్తాను. మున్సిపాలిటీలో ప్రతి అధికారులకి నేను అనౌన్స్ చేస్తా, దొబ్బేయండి, తీసేసుకొని మీ పరం చేసుకోండి అని మొత్తం వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి అంటగట్టారు. సారీ, టీఆర్ఎస్ అంటున్నా ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి అంటగట్టాడు. ఈ రకంగా తెలంగాణ గవర్నమెంట్ సంపాదనలు అన్ని వనరులన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టేసి ఈరోజు హైదరాబాద్ వెదర్ అనేది ఎట్లుందన్న ప్రజెంట్ ఎట్లా టెంపరేచర్ ఇయర్ పెరిగిపోతుంది. ఆ కుంటలు ఉంటే వెదర్ ఇంకా మాన్యువల్ అయిపోయి చాలా కూల్గా ఉండేది. ఇక రాబోయే రోజుల్లో ఒకప్పుడు తెలంగాణ భూకంపాలు అంటే అసలు నెవ్వర్ అనేది ఉండేది. ఇట్లా ఇవన్నీ కబ్జాలు అవుతుండడం వల్ల భూకంపాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి.
ఇవి కూడా హైడ్రా వల్లే హైదరాబాదు పడిపోయిందంటే హైదరాబాదు పడిపోయిండొచ్చు, కానీ ఎవరికి నష్టం? అది ఉన్నోడికి నష్టం, పేదలకు నష్టం కాదు. కానీ ఈరోజు రూపాయి కూడగట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఏదైనా చిన్న గూడు కోసం కొనాలంటే ఇప్పుడు కొనే అవకాశం ఉంది. ఇది పేదవాళ్ళకి నష్టం లేదు. నాకు అంతే, ఎందుకన్నా నాకు కూడా ఉన్నాయి నా ప్లాట్లు, నాకు కూడా చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి. నేను బాధపడట్లే, నేను బాధపడట్లే. రేటు పెరగలేదు పడిపోయిందంటే గరీబోళ్ళకి అయితే మంచిదే, తక్కువ ఉంటే కొనేస్తారు, మంచిదే. ఉన్నోడు ఆశపడుతున్నాడు, నాకు ఇంకా పెరగలే, నేను ఇంకా కోట్లు కొమ్మేయలే, రేటు పెరగలనేది డబ్బున్నోడే మాట్లాడుకుంటాడు అవన్నీ. ఫైనల్గా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ ఏముందన్న, బీఆర్ఎస్ గురించి మాట్లాడిన అవసరమే లేదు. ఈరోజు రేపు బీజేపీలో కలిసిపోతుంది. అది కరెక్ట్ లెక్క తీసుకుంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కానీ వాళ్ళు వేసిన ప్రాజెక్టులు నాశకరం ప్రాజెక్టుల విషయంలో కానీ అవన్నీ గెలికితే ఈరోజు ఎగిరెగిరి పడేటోళ్ళు ఆ రోజు కనిపించకుండా పోతారు. ఫస్ట్ అవన్నీ అవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. కానీ వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. వీళ్ళు వేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానీ వీళ్ళు వేసిన అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ అంటే అన్న ఇప్పుడు జనాల్లో కూడా ఎట్లుందంటే వీళ్ళని ఈ అక్రమ దాంట్లో లోపలేస్తే సింపతితో జనాల్లోన ఎస్టాబ్లిష్ అవుతారని కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని జనాల్లో వీళ్ళు ఉన్నట్టుగా వీళ్ళు దోషులుగా ఎలా నిరూపించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక వాళ్ళు కూడా కరెక్ట్గా అమలయ్యేలాగా చేస్తే బాగుంటుంది, అదైతే నిజం. కానీ ఆయన డైవర్షన్ చేస్తున్నారు. మేము దెబ్బ కొడితే అట్లుంటుంది ఇట్లుంటుంది ఎంతసేపు కూలదానికి అంటే ఆయన చేసే ఒక పరిపాలనను కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది జరగని పని. రేవంత్ రెడ్డికి ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన వాళ్ళ అయ్యే సపోర్ట్తో కేటీఆర్ లాగా రాలేదు. తెలంగాణ వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళ మీద బతకలేదు, కేసీఆర్ లాగా రాలేదు రేవంత్ రెడ్డి. సొంత కాయకష్టం మీద వచ్చినోడు ఆయన రేవంత్ రెడ్డి. ఇంకో విషయం అన్న, ఇది కాంగ్రెస్ వాళ్ళకు ఒక కౌంటర్ చెప్తున్నా. ఆయనకి మీరందరూ సపోర్ట్ చేస్తేనే మీకు బాగుంటుందని చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు ఉన్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అన్న. ఎందుకంటే వీళ్ళు ఆయన డైవర్ట్ చేయడం వల్ల పాలన మెత్తబడుతుంది. రాబో 5 సంవత్సరాల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రతిపక్ష నాయకుల కన్నా అధ్వానం అయిపోతారు మళ్ళీ. ఎందుకంటన్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో రాకముందు అనోదో తెలియదు కానన్నా కాంగ్రెస్ గేట్లోన కుక్కలకు తిరిగేటి కాదన్న. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి రాకముందు ఆయన వచ్చినాక ఈరోజు ఎంత కలకల్లాడుతుంది. ఆయన కాంగ్రెస్ రావడం వల్ల ఈరోజు చాలామంది మంత్రి పదవులు అనుభవిస్తున్నారు కదా. అది కూడా ఆలోచించుకోవాలి. నాకు సీఎం సీట్ రాలే, నాకు పీసీసీ రాలే అని అనుకుంటున్నారు, కానీ నాకు క్రెడిబిలిటీ ఎంత ఉంది. నేను రేవంత్ రెడ్డి కన్నా నాకు క్రెడిబిలిటీ ఎక్కువ ఉందని చూపించుకొని రేవంత్ రెడ్డి అనే ఆయనకన్నా పోటీ పడమను. ఫైనల్గా ఏం లేదన్న, సాటిస్ఫైడ్ ఉన్న అసలు లోటు బడ్జెట్లో వాళ్ళు చేసిన అప్పులకి వీళ్ళు ఇంట్రెస్ట్లు కడుతూ కూడా ఉన్న కాటికి ఫ్రీ బస్ అని జీరో బిల్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, 4 సంవత్సరాలు ఉంది కదన్న. ఇంకా 3-4 సంవత్సరాలు అనుకున్నా, పోనీ సంవత్సరాలు అనుకున్నా కూడా 3 సంవత్సరాలు అమలు కాదన్న. అవసరం లేదు, 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఇంకో 1 yearలో మొత్తం అయిపోతుంది. అందరూ వన్ సైడ్ అయిపోతారు అన్న, అందరూ వన్ సైడ్ అయిపోతారు అంతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అమలు అవుతున్నాయి అంటే కొన్ని అయితేనే ఉంటాయి. ఇది సముద్రం లాంటిది. కాంగ్రెస్ అంటేనే బీజేపీ అంటేనే పెద్ద సముద్రం లాంటివి. దాంట్లో ఈ ప్రాంతీయ పార్టీలు పిల్లకాల లాంటివి. ఇవి అంటే ఆ పూటకు వస్తుంటే పోతుంటాయి. అది సముద్రం అన్నీ చూసుకోవాలి, లోతుపాతులు అన్నీ చూసుకోవాలి. కాబట్టి నిజానంగా చేస్తుంటుంది. ఏది ఎనికికోదు. కాంగ్రెస్ కానీ బీజేపీ చేసినామంటే ఎనికో. అందుకే కాంగ్రెస్ పరిపాలన 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కాబట్టి చిన్నగా ఊపి అందుకుంటుంది. గూడ్స్ బండి ఎట్లా పోతా అట్లా వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు ఏమంటే ఒక్కటేసారి బాల్ కింద కొడితే పైకి ఎగిరితే తప్పున పోతాయి. ఈ కేంద్రం పాలిత స్టేట్ కాబట్టి సెంటర్ కాబట్టి అవి స్లో చేసుకుంటూ ఉంటాయి. అందుగురించి అన్నీ అమలు అవుతాయి. ఎవరికి చెయ్యరు, ఇది ఒకరు లబ్ధి పొందరు అనే అవసరం లేదు. ప్రతి ఒక్కరి లబ్ధి పొందుతారు. కాంగ్రెస్ పాలన అంటేనే ప్రతి ఒక్కరికి చిన్నవాడి గుడిక అందుతుంది. ఏ పరిపాలన గుడిక చిన్న వస్తువు అయినా బీదవాని గుడిక అందుతుంది. మిగతా ప్రాంతీయ పార్టీలు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ అసలు ఇది ఎమ్మెల్యేని దాటిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన, అదే కాంగ్రెస్ పరిపాలన అట్లే ఉంటుండే. అంటే అంత దాచుకున్నాడు కేసీఆర్, మొత్తం దోసుకుపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిజంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని అమలు అయితేనే ఉంటాయి. ఒక్కటేసారి నీకు ఫ్రీ బస్ ఇచ్చే, గ్యాస్ ఇస్తున్నాడు, ప్లస్ కరెంట్ ఇస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. కొన్ని అమలు అవుతున్నాయి. కాకపోతే టైం పడుతుంది.
అన్నీ ఒకటేసారి చేయాలి అంటే కాదు. పెళ్లి చేసినాక ఎమ్మటి పిల్లలు కావాలంటే కాదు. 9 నెలలు ఎట్లా ఉండాలో ఇది కూడా 2 ఏళ్ళ తర్వాత అన్ని పరిపాలన అవుతుంది. 3 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళీ సీఎం అవుతాడు. ఇది రాసి పెట్టుకోవాలి పక్క. రాయి చెట్టు కింద ఉన్నాను చెప్తున్నాను. ఫస్ట్ ఈయనే ఉండి చెప్పాను రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని. 60 నుంచి 70 వరకు వస్తాను. 65 వచ్చినాయి. 8 నుంచి 8 బీజేపీ 8 కాంగ్రెస్ 8 అని చెప్పిన కరెక్ట్ సేమ్ అట్లా వచ్చినాయి. ఇది కూడా సేమ్ అలాగే పక్కా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఎమ్మడి కావాలంటే కాదు. ఇప్పుడు నేను కూరగాయలు పెట్టుకున్నాను, ఆ నుంచి తెచ్చి అమ్ముతున్న దానికి కూరగాయలు చిన్నది పెద్దది అది ఇది అవుతుంది. కొన్ని లాస్ అయితే కొన్ని లాభం వస్తుంది. కానీ నాకు మొత్తం రావాలి, మొత్తం అమ్మడపోయి నేను ఒకటేసారి బిల్లింగ్ కట్టాలంటే కట్టలేను కదా. అందుగురించే ఆయన కొన్ని చేసుకుంటూ అమలు చేసుకుంటూ వస్తాడు. ఎవరికి అది ఏమంటారు డౌట్ పడకూడదు. ఏ డౌన్ అయింది, మార్కెట్ డౌన్ అయిందంటే ఒకరు చూపించమను. ఇదే జూబ్లీహిల్స్లా ఇంతకుముందు 4 లక్షలు ఉన్నది, ఇప్పుడు 4 లక్షలే ఉంది. 3 లక్షలు ఉన్నది, ఇప్పుడు 3 లక్షలే ఉంది. డౌన్ అయిందని ఎవడు ఒక్కడు చూపించమను. డౌన్ అయిందంటే ఇదే మళ్ళీ ₹1,00,000 గదం ఇవ్వమను. డౌన్ అయిందంటే మార్కెట్లో నేను మాట్లాడతాను, నేనే తీసుకుంటాను. ₹1,00,000 గదం అంటే జూబ్లీ ఫిలిం సొసైటీలో నేనే తీసుకుంటా. మార్కెట్లో డౌన్ అయింది అని వేస్ట్ పుకార్లు ఒక్కడు ఉడకాట్లా డౌన్ అయిందని ఎవడు అమ్ముకోలే. ఇప్పుడు నా వస్తువు ఉంది, నాకు ₹10 అంటే నేను ఇస్తానా? నా రేట్ నాకు ఇస్తా. మళ్ళీ డౌన్ అయిందని నేను ఇవ్వలేకపోతే రేపని అమ్ముకుంటా కదా. మళ్ళీ డౌన్ అయిందని ఎందుకంటారు? అవన్నీ వేస్ట్ పుకార్లు. ఎందుకంటే ఒక పార్టీని ఒక నాయకుడిని డౌన్ చేయాలని అంతే. ఎందుకంటే పాలమూరు లేక పాలమూరు రోడ్ సీఎం అయిండు. ఆ పాలమూరు రోడ్ సీఎంను ఎట్లా కుర్చీ లాక్కోవాలి, నార్త్ తెలంగాణలు సౌత్ తెలంగాణ విడిదీసినట్లు అయింది. ఇప్పుడు కేంద్రం ఎట్లా చేస్తుందో నార్త్ ఇండియా సౌత్ ఇండియా సేమ్ అట్లే కేసీఆర్ అట్లా చేసిండు. నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ చేసిండు. మా మామనార్కు ఏమి వాడు చేసి పెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మాకు కొత్తగా మామనార్ సీఎం అయింది కాబట్టి మాకు కొంచెం అమలు అవుతుందని మాకు ఉంది. ఈ అంతా ఒకటే కాదు, వరంగల్ ఇప్పుడు అవుతుంది. సెకండ్ రాజధానిగా వరంగల్ అవుతుంది. దాన్ని ఎవరైనా ఆపుతుంటారా? ఎవ్వరు ఆపరు. అందుగురించే ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ఆలోచన లేదు. డౌన్ అవుతుంది తెలంగాణ అనేది అవసరమే లేదు. ఇండియాలో ఫస్ట్ లీడ్ వస్తుంది, ఇదే ఫస్ట్ లీడ్ అయిపోతుంది. ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది పక్కా. ఎందుకంటే దీనికి అన్ని వనరులు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది, ఎండ ఉంది, వాన ఉంది, చలి ఉంది, ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంది. ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినోడు కూడా ఇక్కడ ఫుడ్కు ఇబ్బంది లేదు. ఎప్పుడైనా ఏడు టైం జూబ్లీ మన చెక్ పోస్ట్ కాడ నుంచి 5 సిటీ వరకు ఫుడ్కు అనేది లేదు. మళ్ళీ న్యాచురల్ ఫుడ్, మంచి ఫుడ్ ఉంటుంది. నీకు రేటు తక్కువ. మన ఇండియాలో ఈ హైదరాబాదు ఈ తెలంగాణలో దోపిడీ దొంగతనాలు ఏమి ఉండవు నార్త్ ఇండియా లాగా. మన అందుకొచ్చే నెంబర్ 1 సీట్ అవుతుంది. ఇండియాలోనే నెంబర్ 1 సీట్ అవుతుంది. చూడు ఇది పక్కా రాసుకొని ఇది ప్రతి ఒక్కరికి పంపించవచ్చు. మోడీ కూడా పంపించవచ్చు. ఇది ఇండియాలోనే నెంబర్ 1 ఇండియా హైదరాబాద్ అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, అవి లేదు. అదేంది మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, అది లేదు. కరెంట్ ఫ్రీ అన్నారు, మాకు బిల్లులు వేస్తున్నారు, ఏది లేదు. ఇది చేస్తాం అది చేస్తామంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇంకా తిరిగి మాకు విసుకొచ్చింది. ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు అప్పుడు అంటాడు, ఇంకా రావట్లేదు టైం కావాలో అంటాడు. ఎన్ని రోజులు టైం పడుతుందో తెలీదు. మాకంటే ఇప్పటి వరకు ఏది జరగలేదు. నమ్మకం ఉందా? ఏమో ఇంకా చేస్తా అంటుడు కానీ నమ్మకం అయితే లేదు మాకు. ఒంటరి మహిళలకు డబ్బులు లేవు, ఆడపిల్లలు పెట్టుకొని బతుకుతున్నాము. ఇంకా అన్ని అవస్థలు పడుతున్నాము. ఈ డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు ఇస్తాం అన్నారు. ఆడపిల్లలకు జాబులు లేకుండా 2,100 సంవత్సరం నెలకు ఒకసారి ఇస్తానన్నాడు, అవి లేవు, ఏవి లేవు. మేము తిరిగి అలసిపోయి ఉన్నాము. ఆయన ఏం చేస్తాడో తెలియదు. మరి మాకైతే నమ్మకం లేదు. ఏదైనా ఒకటి అయితే కదా మాకు నమ్మకం ఉండేది. కరెంటు బిల్లులు కొన్ని మాపు అయినాయి, కొన్ని మాపు కాల. మాకైతే బిల్లులు వేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగితే మళ్ళారా అంటారు. తిరిగి మేము చాలా అలసిపోయి ఉన్నామండి. అవి కూడా అన్నారు కానీ ఇదే చెప్తుంటే వెళ్తూ ఉంటే తిప్పుతూనే ఉన్నారు. అవి ఏం జరగడం లేదు. పుట్టి మాటలే. మరి మాకైతే ఏం జరగలేదు. హామీలు చేస్తాం టైం ఉంది అంటాడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు. సంవత్సరం అవుతుంది, ఇంకా వెయిట్ చేయమంటున్నారు. ఆడపిల్లలకు జాబులు లేని వాళ్ళకి 18 సంవత్సరాలు నింతే సంవత్సరానికి 2,100 ఇస్తా అన్నాడు. దాంట్లో గురించి కూడా అప్లై చేసాం, ఏదీ లేదు. కుట్టు మిషన్లు అన్నారు, అవి లేవు.
మరి ఏం చేస్తారో తెలీదు. చూస్తాం ఆయన ఎన్ని రోజులు చేస్తాడో ఏంటో మరి. ఉన్న రోజులు చూస్తాం, తర్వాత ఆలోచించుకుంటాం మేము కూడా. నా పేరు అరవింద్. కాంగ్రెస్ ఇచ్చే ప్రతి హామీ ఒకటి పారదర్శకంగా తయారు చేస్తుంది, కంప్లీట్ విజయవంతంగా చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా మంచిది అనిపించింది. మళ్ళీ 500 సిలిండర్కి అది కూడా చాలా అద్భుతమైన పథకమే. ఎందుకంటే పేద తరగతి మధ్యతరగతి కుటుంబాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు కష్టపడి ఇందిరాగాంధీ హయాంలోనే ఎన్నో ఇల్లులు కట్టించింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక పాలమూరు బిడ్డ వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, కేటీఆర్కు చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పాలమూరు బిడ్డోడు ఒక ముఖ్యమంత్రి అయ్యిందని చాలా ఉంది. నేను కూడా వరంగల్ ప్రాంతం నుంచి చెప్తున్నాను. వరంగల్లో కూడా మేము అత్యధికంగా సీట్లు ఇచ్చి గెలిపించినాం. ఎందుకంటే పాలమూరు బిడ్డ మంచి స్పష్టమైన కష్టజీవి బిడ్డ. అందరికీ 4,592 మందికి ఉపయోగపడేటట్లు రేవంత్ రెడ్డి పథకాలు ఆ విధంగా ఉన్నాయి, పారదర్శకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో రావడం కూడా చాలా మంచిదే. నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం పెట్టిండు. ఆ పథకం వల్ల ఎంతోమంది బీసీ, మైనార్టీ, ఎస్సీ అందరూ లబ్ధిదారులు చేకూరుతారు. దళిత బంధాన్ని పెట్టినప్పుడు కేసీఆర్ హయాంలో అన్ని స్కామింగ్ జరిగినాయి. మొత్తం వాళ్ళే మినిస్టర్లు తిన్నారు. అందుకే కాంగ్రెస్కు ఇప్పుడు ఓటేశారు. అందుకే కేసీఆర్కు ఓటు వేయలేదు. మేము బల్లగుద్ది చెప్తున్నాం, కేసీఆర్ అంత ద్రోహం ఎవరు చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇంటింటికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చిండు నేను చెప్తున్నా. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఇంటింటికి ఉద్యోగం అనలేదు. ఆయనకున్న 150,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో అవధి కాలంలో ఇచ్చిందంటే ఎంత గొప్ప విషయం ఇది. మీరు ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి హయాంలో చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఒక పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ ప్రతి పేదవాళ్ళకు కూడా, మహబూబ్నగర్ కూడా, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూరు 33 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని ఎంత పూనుకొని బీసీ బిల్లును కూడా 29% నుంచి ఉంటే 42% పెంచినట్టే అది రేవంత్ రెడ్డి సర్కార్కు ఎంతో పారదర్శకతని నేను చెప్పదలుచుకున్నాను. ఎస్సీ ఎస్టీ బిల్లు కూడా ప్రతిపాదించి రాహుల్ గాంధీని ఒప్పించి రాహుల్ గాంధీ కూడా ఈ 10 రోజులలో తెలంగాణ కూడా వస్తుండు, వచ్చి ఇంకా అభివృద్ధి చెందినట్టు చూస్తాడు. ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకి ఇంకా కట్టుబడి ఉంది. సోనియమ్మ బలిదానాలు చేస్తే వచ్చిన సోనియమ్మ ఎంతో బలిదానం అయిన తెలంగాణలో అందరూ మంచిగా ఉండాలి, నా బిడ్డలు బాగుపడాలని తల్లి ఇస్తే ఎంతో, కానీ తల్లి పాలు చీకి రొమ్మును కోసిన కేసీఆర్ని ఇక నుంచి ఎవరు నమ్మరు. కేసీఆర్ పరిమితం కావాల్సింది ఒక ఫామ్ హౌస్కే తప్ప ఇంకేం లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి కూడా 79 అసెంబ్లీ స్థానాలతో అడుగు పెట్టబోతాడు మన రేవంత్ రెడ్డి. ఇది స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.